పాక్ దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇదే ప్రధాని మోదీ చెబుతున్న నయా భారత్ అన్నారు. ఉగ్రవాదం పట్ల నివాళులర్పించే విధానానికి స్వస్తి తెలిపి దాక్కున్న ఉగ్రవాదులను చంపేస్తామన్నారు. ఇక హైదరాబాద్ సనత్ నగర్ లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ ను కార్యకర్తలతో కలిసి విన్నారు. ప్రధాని మోదీ చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. తిరంగా యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పారు కిషన్ రెడ్డి. ఉగ్రవాదులు మన అమాయకులైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనల్ని చంపారు. దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు. మనకందరికీ తెలుసు, ఈరోజు దేశమంతా తిరంగా యాత్రలు జరుగుతూ ఉంది. నిన్న జూబ్లీహిల్స్ అయింది, మొన్న అంబర్పేట అయింది, అంతకుముందు నాంపల్లి అయింది, ఆ మహేశ్వరాబాద్ అయింది. ఈరోజు అనేక ప్రాంతాలలో ఈ తిరంగ యాత్రలు జరుగుతూ ఉంది. ఎందుకు తిరంగ యాత్రలు? పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి తుపాకులు ఇచ్చి శిక్షణ ఇచ్చి పాకిస్తాన్ ఆర్మీ సహకారం అందించి మన దేశంలోకి పంపించి అక్కడ హిందువులు ఎవరు ముస్లింలు ఎవరని మతం పారిపారికన ముస్లింలందరినీ పక్కన పెట్టి హిందువులందరినీ పెట్టి అక్కడ పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను, ఇదే దగ్గర డిస్టెన్స్ AK-47 రెడ్డి తల మీద నుదుటి మీద బుల్లెట్ పంపించి 26 మందిని అతి కిరాతకంగా క్రూరంగా చంపిన సంఘటన మనం చూసాం. ఎవరికైనా భార్య భర్తను చంపుతుంటే చెప్పింది, నువ్వు నా భర్తను చంపావు కదా, నేను బతికేందుకు నన్ను కూడా చంపు అని వేడుకుంటే, నేను చంపను, నువ్వు పోయి నీ మోడీకి చెప్పుకోపో, నేను చంపాను ఇప్పుడు అని చెప్పి వాడు అతి క్రూరంగా మాట్లాడడం జరిగింది.